హలో సబ్స్క్రైబర్స్, ఈరోజు మేము వెళ్తున్నాం స్వర్ణగిరి టెంపుల్. అండ్ బిఫోర్ దాట్ మేము రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మేము వరంగల్ ఆర్ నల్గొండ మీద నుంచి వెళ్తాము. సో అండ్ వరంగల్ దగ్గర భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అని చెప్పి చాలా ఫేమస్ అనమాట. అది మాకు కొంచెం సెంటీ టైప్ అయిపోయింది. సో లాంగ్ జర్నీస్ ఎప్పుడు వెళ్ళినా అక్కడి నుంచి వెళ్తాము. అండ్ ఇక్కడ భువనగిరి దగ్గర ఒక టోల్ ప్లాజా ఉంటుంది. సో మీరు అప్ అండ్ డౌన్ తీసుకోవచ్చు, లేకపోతే ఎక్కువసేపు మోర్ దాన్ 24 hours ఉన్నారంటే ఎక్కువసేపు ఉండొచ్చు. అండ్ ఇది స్వర్ణగిరి టెంపుల్. సో ఇది మనకి రైట్ సైడ్ ఉంటుంది హైదరాబాద్ సైడ్ నుంచి వెళ్తుంటే. అండ్ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర నుంచి మనం యూటర్న్ తీసుకుంటాము. అండ్ అది స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాల్సిన రూట్. అండ్ చాలా రష్ ఉంది. సాటర్డేస్ అండ్ సండేస్ అవాయిడ్ చేయండి. అండ్ ఇది మన భువనగిరి ఎల్లమ్మ టెంపుల్. ఇది చూడడానికి చాలా చిన్న టెంపులే. అది చెప్పాలంటే అట్లీస్ట్ 3 to 4 feet కూడా ఉండదు. లోపల అమ్మవారు చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్ అనమాట. అండ్ ఇక్కడ మీకు స్టే చేసుకోనికి రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి, బికాస్ ఇది గవర్నమెంట్ కన్సిడరేషన్లో ఉంది కాబట్టి. అండ్ మీకు రూమ్స్లో స్టే చేయడానికి ఉంటుంది. ఏమైనా మీరు వండుకొని తినాలనుకుంటే అక్కడ మీకు ఐటమ్స్ కూడా నియర్ బై దొరుకుతుంది. సో యాటన్ గిట్ల ఏమైనా కోసుకోవాలంటే మంచిగా కోసుకొని దావత్ చేసుకొని ఒక రోజంతా కూడా అక్కడ వండుకొని మళ్ళీ పొద్దుగాల లేచి రావచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ మొక్కేసాము, అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము మెల్లగా స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. సో ఆ వీడియో అనేది మీకు నెక్స్ట్ పార్ట్లో నేను పూర్తి డీటెయిల్స్తో సహా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అప్పటిదాకా ఈ వీడియో చూసారు కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి.